నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్ర్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో 5 ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని, విధ్వంసక పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియని అనిశ్చితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించామన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. తాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన రోజునే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఫైలుపై సంతకం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారని, అందుకే రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినట్టు బాబు ప్రకటించారు. పింఛన్ మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నామన్నారు. వాటితో పాటు యువత నైపుణ్యం పెంచేందుకు దేశంలోనే తొలిసారి నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టి అందుకోసం 5వ సంతకం దీనిపైనే పెట్టానన్నారు. అందరి అభిప్రాయాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని, రైతు సబ్సిడీలను త్వరలో పునరుద్ధరిస్తామని, చంద్రబాబు అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇక రానున్న 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకొస్తామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని మళ్లీ అగ్రగామిగా చేస్తామన్నారు. ఇంగ్లీషు భాషకు ప్రోత్సాహాన్నిస్తూనే ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాష అయిన తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇక 2014-19 నాటి పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి, గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ల వ్యవస్థలను బలోపేతం చేస్తామని, ఎన్టీఆర్ బేబీ కిట్స్ ను తిరిగి ప్రవేశపెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.